అలాగే సుంకం పేరుతో ఎక్సైజ్ పేరుతో పెట్రోల్ డీజిల్ పైన వేసినటువంటి ₹2 ధరను కూడా పూర్తిగా మినహాయించాలి, పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేయాలి. ముడి సరుకు ధర ఏదైతే పెట్రోలు డీజిల్ గ్యాస్ తయారైన ముడి సరుకు ధర తగ్గినప్పుడు దాని ద్వారా ఉత్పత్తి అయ్యే వస్తువు ధర కూడా తగ్గాలి. ఈరోజు క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు ఆటోమేటిక్గా పెట్రోల్ డీజిల్ ధర తగ్గాలి, గ్యాస్ ధర తగ్గాలి. అయినా అవేమీ ప్రభుత్వం లెక్కలేక తీసుకోకుండా క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడు డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు పెంచడం, అట్లే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచడం అనేది ఒక ఆనవాయితీగా ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. అంటే ప్రజలపైన భారాలు వేసి ₹1,000 ప్రజలపైన భారాలు వేసి ఛార్జీల పేరుతో ప్రభుత్వాలు వసూలు చేసుకోవడానికి ఉన్న శ్రద్ధ ప్రజలకు పైనటువంటి పడుతున్న భారాల్ని తగ్గించాలనే ఆలోచన లేకపోవడం అనేది చాలా అన్యాయం అని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే దాని పర్యావసంగా నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే అన్ని రకాల వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈరోజు కుటుంబ ఖర్చుల కోసం 10,000, 20,000 సరిపోవడంలా. ఈరోజు కుటుంబం గడవాలంటే ఒకవైపు వేతనాలు తగ్గిపోతున్నాయి, వాళ్ళకి వచ్చే కూలీ తగ్గిపోతా ఉంది. ఇంకోవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ఈరోజు కుటుంబాలను పోషించుకోవడం అనేది, కుటుంబ ఖర్చు అనేది బాగా పెరిగిపోయింది. అందుకనే వెంటనే ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా పెట్రోల్ డీజిల్ తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే గ్యాస్ ధర ₹50 పెంచాలి సిలిండర్కి. ప్రతి సంవత్సరంలో 4-5 సార్లు ధరలు పెంచడమే పనిగా పెట్టుకున్నారు. వాస్తవంగా ఈ ప్రభుత్వం చెప్పింది, కూటమి ప్రభుత్వం, మేము అధికారంలోకి వస్తే ఇంటింటికి కూడా మేము ఫ్రీగా సిలిండర్లు ఇస్తామని చెప్పి సంవత్సరానికి 3-4 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామన్నారు. ఫ్రీగా సిలిండర్ ఇస్తామన్న మాట పక్కన పెట్టి ఈరోజు ఆ ఫ్రీగా సిలిండర్లు ఇవ్వకపోగా ఇప్పుడు మళ్ళా కేంద్ర ప్రభుత్వం ధర పెంచితే కనీసం ఈ ధర తగ్గించండి అని చెప్పి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అడగడం లేదు. అందుకని మేము డిమాండ్ చేస్తాను, గతంలో ఎన్నికల్లో ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలి. ప్రతి ఇంటికి కూడా 3 సిలిండర్లు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ ధర ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూటమి తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి లోను కాక తప్పదు. ఈ ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇప్పటికైనా సరే ప్రజలపైన భారాలు వేయకుండా ప్రజా సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలి. కార్పొరేట్ల ప్రయోజనాలు కాదు, సామాన్యుల ప్రజలపై ప్రయోజనాలు కాపాడాలనే ఆలోచన ఈ ప్రభుత్వంలో రావాలి. ఆ రకంగా పెంచిన గ్యాస్ ధర తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ ధర తగ్గించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెంచిన పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలా, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ వినియోగదారులపై వేస్తున్నటువంటి భారాలు తగ్గించాలి, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కదిరిపట్నం అంబేద్కర్ సర్కిల్ వద్ద కూడా సిలిండర్లతో నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై అనేకమైనటువంటి భారాలు మోపుతూ ఈరోజు గ్యాస్ సిలిండర్లు కూడా పెంచడాన్ని సిపిఎంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి ధరల